నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అక్రమ అరెస్టులను ఖండిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ జడ్జ్ జడా శ్రావణ్ కుమార్, మాజీ ఎంపీ మార్గని భరత్. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి జిల్లా సమావేశం. మాజీ మంత్రి అంబటి రాంబాబుని కలిసిన మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ జడ్జ్ జడా శ్రావణ్, మాజీ ఎంపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గని భరత్ రాజమండ్రి సెంట్రల్ జైలు నందు కలవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కక్ష సాధింపు చర్యలు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రిని వైసీపీ నాయకులు కలిశారు. మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ జడ్జ్ జడా శ్రావణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్రాం, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తదితరులు మాజీ మంత్రిని అంబటి రాంబాబును కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసేలా పాలన కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విచారణ వ్యక్తం చేశారు. ఇళ్లపైన రౌడీ మూకలతో దాడి చేసిన వాళ్లపై కేసులు కట్టకుండా బెయిల్ పైన బయటకు పంపడం, అలాగే పొరపాటున నోటి మాట జారినందుకు అంబటి రాంబాబు మరియు జోగి రమేష్ ఇళ్లపైన రాక్షసంగా దాడి చేయడం, మాట జారినందుకు క్షమాపణ చెప్పినా కూడా లేని కేసులు అంటగట్టి ఇవాళ పెట్టడం అమానుషమని అన్నారు. అలాగే తిరుపతి లడ్డు విషయంలో తీర్పు అనుకూలంగా రాకపోయేసరికి ఇలాంటి అకృత్య కార్యాలకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు. మీరు చేస్తున్న ప్రజాస్వామిక కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, తప్పక దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, 15వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు, టౌన్ సెక్రటరీ పంపన శ్రీను, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు. ఈరోజు ఎలాంటి డెసిషన్స్ తీసుకుందామన్నా, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుందామన్నా దానికి వక్రమార్గంగా చూపిస్తున్నారు. ఇది అంతేకాదు, ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గృహదహనాలు, లాఠీ చార్జీలు, లూటీలు ఇవన్నీ విపరీతంగా జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో మీ అందరికీ తెలుసు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇది ఎలాంటి రెడ్ బుక్ రాజ్యాంగమో నాకైతే అర్థం కావటం లేదు. మీరైనా అర్థం చేసుకోవాలి. ఈ రాజ్యాంగం ఎక్కడ తీసుకెళ్ళుద్దో తెలీదు. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? ఇవాళ ప్రభుత్వం మీరెంతో ఉద్ధరిస్తారని, మీరెంతో న్యాయం చేస్తారని ప్రభుత్వం మీ చేతికిచ్చారు. అలాంటిది మీరేం చేస్తున్నారు? మీరు ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు మీరు చెప్పాలి.
మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి బట్ ప్రజాస్వామ్యం మాత్రం చరిత్రలో నిలిచిపోతూ ఉంటుంది అని. ప్రజాస్వామ్యం అంటే డెమోక్రసీయే. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వ పాలసీలు మారుతూ ఉంటాయి, బట్ రాజ్యాంగం మాత్రం ఎప్పటికీ మారకూడదు. రాజ్యాంగంలో హక్కులు మాత్రం ఎప్పటికీ మారకూడదు. ఈరోజు మాజీ మంత్రి గారిని, ఆయన మాజీ మంత్రినే కాదు, మా న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఒక సహ న్యాయవాదిగా కూడా, ఒక న్యాయవాదికే రక్షణ లేని, ఒక న్యాయవాదికే హక్కులు లేని ఈ రాజ్యాంగంలో ఒక సాటి న్యాయవాదికి ఒక అన్యాయం జరిగినప్పుడు న్యాయవాదులుగా, ప్రజాస్వామ్యవాదులుగా, రాజకీయ పార్టీలుగా ఖచ్చితంగా వారికి బాసటగా నిలబడాల్సిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు నేను అంబటి రాంబాబు గారిని కలిశాను. ఆయన చూసిన తర్వాత నాకు అనిపించింది, జైల్లో ఉంటే కూడా ఇలా ఉంటారా అని. నిన్న వ్యాన్లో నుంచి తీసుకొచ్చేటప్పుడు పుష్ప సీన్లో డైలాగ్ లాగా ఇలాగన్న సందర్భంలో అలాగే ఇక్కడ కూడా ఉన్నాడా అని నాకు ఆలోచన వచ్చి అనుమానం వచ్చింది. ఆయన అంటాడు, సార్ చెయ్యని తప్పుకి ఒక 70 సంవత్సరాల వ్యక్తిని కొన్ని వేల మంది వచ్చి నా మీద పడి పోలీసులు నన్ను ముందుకు వెళ్ళనీకపోతుంటే, దాడి చేస్తుంటే ఆ విషయంలో నేను ఒక మాట అన్నా. ఆ మాటకి కూడా నేను తప్పుగా మాట్లాడాను, అది ఉద్దేశపూర్వకంగా అన్న మాట కాదు అన్న తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసులు నా మీద పెడితే నేను తప్పు చేసినట్టు అని ఒక ప్రశ్న అడిగాడు. రాష్ట్ర వ్యాప్తంగా 53 కేసుల్లో సక్సెస్ఫుల్గా బెయిల్ తీసుకొని బయటకు వస్తుంటే 2023లో ఇంకో కేసు పట్టి మళ్ళీ లోపల పెట్టడం ప్రజాస్వామ్యమా సార్ అని అడిగాడు. ఒక న్యాయవాదికే ఇలాంటి పరిస్థితి ఉంటే, ఒక మాజీ మంత్రి గారికి ఇలాంటి పరిస్థితి ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? మరి నేను ధైర్యంగా ఉండకపోతే మరి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మందికి నేను ఎలాగ రేపొద్దున సమాధానం చెప్పగలను అన్న మాటకి నేను ఆయన్ని చూడటానికి వచ్చినందుకు నిజంగానే కరెక్ట్ పర్సన్ని చూడటానికి వచ్చానేమో అనిపించింది నాకు. బికాస్ రాంబాబు గారిని ఈరోజు మనం ఒక వ్యక్తిగా కాదు, ఒక విక్టిమ్గా చూడాల్సిన సందర్భం. నేను మీడియా సోదరులందరినీ కూడా కోరుతున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నా, మరి ఒక మాట అన్న రాంబాబు గారిని ఈ రోజు నుంచి లోపల పెడుతుంటే మరి ఆయన ఇంటి మీద దాడి చేసి వేల మంది ఇనుప రాట్లతోటి మారణాదాయతో దాడి చేసి ఇల్లు మొత్తాన్ని ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి చిన్నపిల్లలకి రాజకీయాలతో సంబంధం లేని ఆడపిల్లల్ని మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి వ్యక్తుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు సార్? ఏమ్మా హోమ్ మినిస్టర్, ఎంతమందిని అరెస్ట్ చేశారమ్మా మీరు? పైగా ఈ దాడులు ఒక ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో జరగటం ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనించమని కోరుతున్నా. ఎందుకు మాలాంటి వాళ్ళు అందరం సపోర్ట్ చేస్తాం? మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారిని ఏ రకంగా అయితే చిత్రవాద పెట్టి ఆనందం పొందుదామనే ఆలోచనలు అనుకుంటా ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక గెస్చర్ ఇలా ఒకటి, వాళ్ళు అసలు ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న రాంబాబు గారు ఒక టైగర్ లాగా, ఆయన ఎక్కువ మాటలు కూడా ఏం మాట్లాడలా, జస్ట్ అలాగా ఒక జెస్చర్ చూపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ, మొత్తం పవన్ కళ్యాణ్ గారు కానీ, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు 164 మంది ఎమ్మెల్యేలకి గొంతులో ఎలక్కై పడింది. ఇవాళ రాంబాబుని కలిస్తే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబు గారు ఒక మగాడరా అనిపించే విధంగా ఆయన హావభావాలు కానీ, ఆయన ప్రవర్తించిన విధానం కానీ కనబడతా ఉంది. ఇవాళ ఒకటే అంశం చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నేను అనలేదు. అక్కడ అంతమంది వేల మంది నన్ను బూతులు దాడుతూ దుర్భాషలు మాట్లాడుతూ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్పర్ ఆఫ్ మినిట్లో ఆ మాట వచ్చింది, ఆ మాట దొల్లింది, నేను ఇంటెన్షనల్గా అనలేదు అని ఆయన వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచినప్పుడు ఆయనకేమో జైలా, ఇంటి మీదకి దాడి చేసి హత్యాయత్నానికి కారకులైన వాళ్ళకి స్టేషన్ బెయిల్.
ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇక్కడ లోకేష్ అనే వ్యక్తి యొక్క రెడ్ బుక్ రాజ్యాంగము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువ లేదు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. 53 కేసులు పెట్టడం ఏంటండి? హత్యాయత్నము, పెట్రోల్ బాంబులు తీసుకెళ్ళి ఇళ్ల మీద విసిరారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్లా? ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నది అనేది ఇవాళ రాష్ట్రంలో అర్థమవుతుంది. ఇది ముమ్మాటికి కూడా క్లాక్ ఇలా తిరుగుతుంది. తిరిగిన వెంటనే మళ్ళీ రేపు అధికారంలో వచ్చేది మేమే. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నే శ్రావణ్ అన్న చెప్పారు, 3 ఫ్లైట్లు పట్టుకోవాలి. 3 ఫ్లైట్లు పెట్టుకుని ఎలాగ తిరుగుతున్నారు కదా. కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడే మీరు ఏ రాష్ట్రాలకి ఏ దేశాలకి పారిపోతారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పరిపాలన జరుగుతూ ఉంది, రావణ కాష్ట చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు ఎడమ చేతితో దానం చేస్తే కుడి చేతికి తెలియకూడదు అనే నానుడికి అద్దం పడుతున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వసతి గృహాల విద్యార్థులకు స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు గురువారం సాయంత్రం పరుపులు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ పేద మరియు నిరుపేద వర్గాలకు సమన్యాయం చేయడంలో న్యాయ సేవాధికార సంస్థ నిబద్ధతతో పనిచేస్తుందని తెలిపారు. జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు సరైన దిశా నిర్దేశం చేస్తున్నాయని వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 500 సంక్షేమ వసతి గృహాలను 65 మంది న్యాయ అధికారులతో కలిసి సందర్శించి విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై నివేదిక సమర్పించామని తెలిపారు. ఆ నివేదికల ఆధారంగా అనేక చోట్ల వసతులు మెరుగుపరిచినట్లు పేర్కొన్నారు. ఆర్థిక నిధుల విడుదలలో జాప్యం వల్ల కొంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని పరిష్కరించేందుకు న్యాయ సేవాధికారి సంస్థ చర్యలు తీసుకుంటుందని అన్నారు. వసతి గృహాల్లో సమస్యలు ఉంటే విద్యార్థులు వార్డెన్ లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని, స్పందన లేని పక్షంలో న్యాయ సేవాధికారి సంస్థకు ఫిర్యాదు చేయవచ్చునని, ఫిర్యాదుదారుల పేర్లు గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల సమీపంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 370 మంది విద్యార్థులకు పరుపులు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. దాతృత్వం చూపించిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్కి ప్రశంసా పత్రాలు అందజేస్తూ సేకరించిన నిధుల్లో 90% ఇటువంటి సేవా కార్యక్రమాలకు వినియోగించడం అభినందనీయమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. మానవ జీవితం చిన్నదైనా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా పలువురికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి ఎండి గయాజుద్దీన్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ప్రతినిధులు బాలనాగు గణేష్ గుప్తా, ఐ మురళీధర్, బి సుబ్బారాయుడు, వై వెంకటేశ్వరరావు, ఎల్ వీరభద్రరావు, ఎస్ సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు సార్. మేము యాజ్ ఏ జ్యుడిషియల్ ఆఫీసర్గా జడ్జెస్గా మేము అందరికీ దగ్గరగా వెళ్ళి సహాయం చేయలేకపోవచ్చు. కానీ మాకు కూడా విస్తృత అధికారాలు అనేవి ఈ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనే అంబరిల్లా కింద మేము బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని రకాలలో ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ సహాయం చేసే విధంగా మాకు సరైన సమయంలో సరైన సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు మా స్టేట్ అథారిటీ అండ్ నేషనల్ అథారిటీ వాళ్ళు. దానిలో భాగంగానే షెడ్యూల్ వైజ్ లాస్ట్ ఇయర్ అయితే ఈ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, కాంపోజిట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ 4 జిల్లాలు కూడా ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు దాదాపుగా 500 పైన హాస్టల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క హాస్టల్ని నేను నాతో పాటు పనిచేసే మరి 65 మంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ని ప్రతి ఒక్క హాస్టల్ని విజిట్ చేయమని చెప్పి మాకు సజెషన్స్ ఇవ్వడంతో మేము అన్ని హాస్టల్స్ విజిట్ చేసి వాళ్ళకి రిపోర్టు, హైకోర్టు వారికి రిపోర్ట్ పంపించడం జరిగింది. దానిలో భాగంగానే చాలా మటుకు ఇక్కడ ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ వెల్ఫేర్ సంబంధించిన యాక్షన్స్ కానీ తీసుకోవడం జరిగింది ఆ హాస్టల్స్లో.
ఇక్కడ కూడా వీళ్ళు హాస్టల్స్ రన్ చేయాలి అంటే నేను గమనించింది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫైనాన్స్ ఒకటే. ఆ ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతోనే ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చిన్నపాటి ఇబ్బందులు కానివ్వండి ఏ రకమైనవైనా పడుతున్నారు. హాస్టల్ పెట్టారు అంటే అది పెట్టి వదిలేయడం కాకుండా దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ చేసి అందరికీ అన్ని విధాలుగా హాస్టల్లో ఎలాగైతే వాళ్ళు ఇంట్లో ఉండగలిగే స్థితిని కల్పించగలమో అప్పుడు మాత్రమే మనము దీని అందరినీ కూడా అందరికీ సహాయం చేసి మంచి వాతావరణంలో పెంచడం అవుతుంది. ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాగా వెనుకబడిన తరగతుల వారికి ఏదైనా సరే సాయం చేయాలి అని ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి సంబంధించినవి అన్నీ కూడా మేము ఇలా ఇస్తూ ఉంటాం. చాలా స్కూళ్ళకు కూడా ఇచ్చాం. అలాగే కంప్యూటర్లు, తర్వాత స్పోర్ట్స్ మెటీరియల్, ఫర్నిచరు అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. మాది సేవా సంస్థ. అందువలన మేము ముఖ్యంగా చూసి ఈ హాస్టల్ గురించి నాకు చాన్నాళ్ళు తెలియదు. మా మిత్రుడు చెప్పాడు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ఆ రోజునే బయలుదేరి ఇక్కడికి వచ్చి ఈ హాస్టల్ వార్డెన్స్తో సంప్రదించి మీకు ఈ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. రంజాన్ కప్ క్రికెట్ టోర్నమెంట్ను మాజీ ఎంపీ భరత్, మాజీ రుడా చైర్మన్ షర్మిలారెడ్డి ఘనంగా ప్రారంభించారు. స్థానిక రిజర్వ్ పోలీస్ గ్రౌండ్స్లో ఎంతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ మరియు మాజీ రుడా చైర్పర్సన్ మేడపట్టి షర్మిలారెడ్డి విచ్చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. మార్గాని భరత్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి నగరానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు మజ్జిరి అప్పారావు, వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ షబీర్, యూత్ అడ్వైజర్ సయ్యద్ ఇర్షద్, మొహమ్మద్ బషీర్, మొహమ్మద్ హుస్సేన్, షరీఫ్, సయ్యద్, ఆల్తాఫ్, వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ సుభానీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు అరీఫుల్లా ఖాన్, యూనుస్, ఆర్గనైజర్స్ ముషు, షారు, ఫిరోజ్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిమ్స్ యూత్ అందరూ కూడా పవిత్రమైన రంజాన్ మాసాన్ని మరి పురస్కరించుకుంటూ సుమారుగా 16 టీంలు, అంటే రాజమండ్రిలో ఉన్న యూత్ జెన్జీస్ అందరూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి సోదరుడు సుబానియాల్ యూత్ అందరూ కూడా మరి వాళ్ళందరూ ఇక్కడికి రావడము. ఒక్కటే అంశం చెప్పేది ఏంటంటే, గతంలో ఏం జరిగిందనేది పక్కన పెడితే ఇవాళ రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులనే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెనకబడిన వర్గాలందరికీ కూడా మంచి జరగాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుంది. ఈ 2 సంవత్సరాల్లో మనం అందరం కూడా చూసాము. ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో మాటలు చెప్పారు. అంటే ఇవాళ రాజకీయాలు మాట్లాడిన కానీ, కాకపోతే ఇక్కడ ఉన్న యువతే రేపు భవిష్యత్తు కాబట్టి మీ యొక్క జీవితాల్లో వెలుగులు రావాలి అని అంటే గత 5 సంవత్సరాల పాలన మీరు ఒకసారి చూడండి. డిస్పైట్ ఆఫ్ కరోనా కూడా ఏ రకంగా చేశారు, ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా జరిగిందో కూడా ఒకసారి అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఖచ్చితంగా యూత్ అందరూ, అందులోని ముస్లిమ్స్ అందరూ కూడా జగనన్న వెంట ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి కార్యక్రమానికి రుడా ఎక్స్ చైర్మన్ షర్మిల గారు, మా వార్డ్ ఇన్ఛార్జ్ ఇక్కడ మజ్జి అప్పారావు గారు, మిగతా యూత్ అందరూ, ఖాన్ బాయ్ అందరికీ కూడా పేరున షబ్బీర్ బాయ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున మరి రంజాన్ కప్ మరి ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎక్స్ ఎంపీ గారైన మార్గాన్ భరత్రామ్ గారికి, అదేవిధంగా మరి ఈ కప్ ఆర్గనైజ్ చేసిన మరి దానవాపేట యూత్, మరి ముస్లిం సోదరీమణులు అందరికీ కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. మన అందరికీ తెలుసు ఎంతో పవిత్రంగా మరి ముస్లిమ్స్ రంజాన్ పండుగ చేసుకుంటారు. మరి ఆ రంజాన్ పండుగ మరి పునస్కరించుకుని మరి ఈ రోజున ఒక అద్భుతమైన ఒక క్రికెట్ టోర్నమెంట్, సుమారు 16 టీంలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో అదేవిధంగా ఈ యొక్క టోర్నమెంట్ మరి రంజాన్ వచ్చే ముందుగానే వాళ్ళు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి ఆ టీం మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది. సో రంజాన్ మాసం అంటే ఎంతో పవిత్రతగా మరి తెల్లవారుజామునే లేచి సాయంకాలం దాకా మరి కట్టిక ఉపవాసంతో ఉంటున్న ఈ యొక్క ముస్లిం సోదరీమణులందరికీ కూడా అల్లా యొక్క దీవెనలు ఉండాలని, సో ఈ కప్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మరి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ, సో మీరందరూ కూడా ఉత్సాహంగా ఆడాలి.
అదేవిధంగా ఈ యొక్క ముస్లిం సోదరీమణులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి జిల్లా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీజీఈఏ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి జిల్లా సమావేశం జరిగింది. సమావేశంలో ప్రతిపాదిత నిబంధనల లోతుగా పరిశీలించి ప్రభుత్వానికి సమగ్ర సూచనలు రూపొందించారు. రాజమహేంద్రవరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశం సంఘం జిల్లా అధ్యక్షులు పి గిరిప్రసాద్ వర్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోని ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 1980లో పలు మార్పులతో ప్రభుత్వం తీసుకువస్తున్న 2026 నూతన నిబంధనల్లో కొన్ని అంశాలు ఉద్యోగులకు ఆమోదయోగ్యం కావని తెలిపారు. ఈ నెల 14న విజయవాడలో జరిగే అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశం, ఐక్యవేదిక సంఘాల సమావేశంలో ఈ ప్రతిపాదనలు లోతుగా చర్చించి ఉద్యోగులకు అనుకూలంగా ప్రభుత్వానికి సూచనలు సమర్పించనున్నట్లు తెలిపారు. సర్వీస్ మేటర్స్ నిపుణులు శ్రీ గండేశ్వరరావు గారు 1980 పెన్షన్ రూల్స్ మరియు 2026 ప్రతిపాదిత రూల్స్ మధ్య తేడాలను సమావేశంలో సవివరంగా వివరించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లించవలసిన సుమారు 35,000 కోట్ల బకాయిలను సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేయాలని తమ సంఘం నిరంతరం కోరుతూ వస్తోందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉద్యోగుల ప్రయోజనాలకు అనుకూలంగా చర్యలు తీసుకోవాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి సిహెచ్ఎస్ విల్సన్ పాల్, జిల్లా ఉపాధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి దినేష్, నగర శాఖ అధ్యక్షుడు జిబి విజయ్ కుమార్, అంజలి శ్రీ, అబ్దుల్ రెహమాన్, కొవ్వూరు తాలూకా శాఖ కార్యదర్శి అమరావతి, సీనియర్ నాయకులు ఎం వెంకటేశ్వరరావు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ పెన్షన్ రూల్స్ 2026 అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనల మీద ఈరోజు సమావేశంలో చర్చించడం జరుగుతోంది. మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా ప్రభుత్వానికి కానీ ఉద్యోగులకు కానీ ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంగా ఏదైనా ఒక పరిస్థితి నుంచి ఒక మెట్టు పైకెక్కేటట్టుగా రూల్స్లో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ప్రభుత్వం ఏదో ప్రతిపాదన పెట్టింది కాబట్టి ఏమైనా నష్టం జరుగుతుందేమో అనేటువంటి ఆందోళన ఉద్యోగులు ఉంటే మాత్రం అది సరికాదు. దానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నికరంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది. ఉద్యోగులు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పి మొట్టమొదటిగా ఉద్యోగులు మేము చెప్పదలుచుకున్నాం. రెండంటే ఈరోజు ఉద్యోగులకు సంబంధించి ఏదైనా బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి ఒకే ఒక్క రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘంగా మేము ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టాం. ఐఆర్ కానీ పిఆర్సీ కానీ సిపిఎస్ సమస్య పరిష్కారానికి సంబంధించి 175 మంది శాసనసభ్యులతో అదేవిధంగా 58 మంది ఎమ్మెల్సీలకి ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా మెమోరాండమ్స్ ఇచ్చాం. ఇప్పుడు రేపు 14న జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఉద్యోగులకు మెరుగైనటువంటి అలొకేషన్స్ బడ్జెట్లో చేయాలని చెప్పి మేము మా సంఘం తరఫున కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు పెన్షన్ రూల్స్ సంబంధించి కూడా 26 జిల్లాల్లో ఈ విధంగానే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. రేపు 14వ తారీఖున రాష్ట్రంలో కూడా ఒక సమావేశం పెట్టి దానిలో కూడా మేధోమథనం జరుగుతుంది. ఆ ప్రతిపాదనని ప్రభుత్వం ముందు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా ఉద్యోగులకి పెన్షనర్స్కి అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కొత్త పెన్షన్ చాలామంది ఆందోళన పడుతున్నారు. దీంట్లో ఆందోళన పడవలసిన అవసరం ఏం లేదు. ప్రతి దానికి కూడా ఆప్షన్ ఉంటుంది. 1980 ఆప్షన్ వచ్చినప్పుడు కూడా అంతకుముందు పెన్షన్ రూల్స్లో ఉంటావా ఈ కొత్త రూల్స్లో ఉంటావా అని కూడా మనకి ఆప్షన్ ఉండేది. అంత భయంకరంగా ఉన్నట్లయితే 2026 అక్కడ 1980 నాకు కావాలని ఆప్షన్ ఇవ్వచ్చు. ప్రభుత్వ పాత ఆటలో ఏమైనా లోపాలు ఉంటే ఈ కొత్త ఆటలో కలిపి మనం కొత్త రూల్స్ మనం రూపొందించుకుందాం. ఇక్కడ పరిష్కరించడానికి సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అందులో మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ తరఫున రెవెన్యూ ఎంప్లాయీస్ తరఫున మేము కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది చాలా విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఒకటే మాట, ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించని ఏ ప్రభుత్వం అయినా సరే ఇబ్బందుల పాలవుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం మేము. ఎందుకంటే చరిత్ర చూసుకుంటే వెంటనే మరి ఉద్యోగ సంఘాలు కోరుతున్నటువంటి కోరికలు, న్యాయమైన కోరికలని వెంటనే పరిష్కరించే విధంగా రేపు జరిగే శాసనసభలో
మరి మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. భారత ప్రభుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు చెందిన ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ విశాఖపట్నం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న 3 రోజుల పిఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ కమ్ ట్రేడ్ ఫెయిర్ను గురువారం రాజమండ్రిలో ఘనంగా ప్రారంభించడం జరిగిందని ఎంఎస్ఎంఈ డిఎఫ్ఓ విశాఖపట్నం జాయింట్ డైరెక్టర్ ఆర్ సెంథిల్ కుమార్ తెలిపారు. గురువారం దానవాయిపేటలోని ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న ఈ ప్రదర్శన ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా జాయింట్ డైరెక్టర్ ఆర్ సెంథిల్ కుమార్ మాట్లాడుతూ ప్రదర్శనలో 50కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసి హస్తకళలు, కొబ్బరి పీచు ఉత్పత్తులు, కొబ్బరి చిప్పలతో తయారైన కళాఖండాలు, వివిధ చేతి వృత్తులు ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. పిఎం విశ్వకర్మ లబ్ధిదారులకు ఉచితంగా స్టాల్స్ కేటాయించి మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. బిజినెస్ టు బిజినెస్, B2B, బిజినెస్ టు కస్టమర్, B2C సంబంధాలను మెరుగుపరచడం, విశ్వకర్మ బ్రాండ్ను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఈ ప్రదర్శన అమ్మకాల యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. రాష్ట్రంలో పిఎం విశ్వకర్మ పథకం అమలు తీరు, లబ్ధిదారులకు అందుతున్న రుణాలు, శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహాలపై సెంథిల్ కుమార్ వివరించారు. చేతి వృత్తుల అభివృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని తెలిపారు. జిల్లా పరిశ్రమల కేంద్రం రాజమండ్రి జనరల్ మేనేజర్ శ్రీవనిధర్ రామన్ మాట్లాడుతూ లబ్ధిదారులకు అవసరమైన మార్గదర్శకాలు, రుణ సౌకర్యాలపై పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. జిల్లా పరిశ్రమల కేంద్రం కాకినాడ జనరల్ మేనేజర్ సిహెచ్ గణపతి ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త పథకం లక్ష్యాలను వివరించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ డివి ప్రసాద్ మాట్లాడుతూ రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు బ్యాంకులను సంప్రదించాలని, అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి మురళీ శిక్షణ, స్టేఫండ్ అంశాలపై అవగాహన కల్పించారు. డిఐసిసిఐ ప్రతినిధి జార్జ్ బాబు లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరగా, గోల్డ్ స్మిత్ అసోసియేషన్ కార్యదర్శి సతీష్ స్వర్ణకారులు రుణాలను సద్వినియోగం చేసుకుని సకాలంలో చెల్లించాలని సూచించారు. ప్రజలు, కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి ట్రేడ్ ఫెయిర్ను సందర్శించి విశ్వకర్మ కళాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. రుణాలు, శిక్షణ, స్టే ఫండ్లకు సంబంధించి సమస్యలు ఉన్న లబ్ధిదారులు ఈ నివేదికను వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, బ్యాంకుల ప్రతినిధులు, చేతి వృత్తుల కళాకారులు పాల్గొన్నారు. మనం ఒక మెంబర్, మన యొక్క ఆర్టిజన్కి, గవర్నమెంట్కి, ఎంఎస్ఎంఈ మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట అండి. ఎంచేదంటే మనకి వ్యవసాయం తర్వాత అధిక ఆదాయం వచ్చేది ఎంఎస్ఎంఈ రంగం మాత్రమే ఉంది. విలేజ్ బోర్డు ఉంది, తర్వాత మన డిఎస్సి ఉంది, అలా అనేక శాఖలు ఉన్నాయన్నమాట అండి. ఆ శాఖల నుంచి ఇది మేము పూర్వం 2017లో స్టాండప్ ఇండియా స్కీమ్ కూడా ఇచ్చామాట అండి. మేము యాజ్ ఏ ఎంటర్ప్రీనర్గా వీఆర్ ఇన్ ఢిల్లీ మేము ఒక స్కీమ్ ఇచ్చాం. అంతకుముందు వరకు కూడా 10 లక్షలు 20 లక్షల రూపాయల లోన్ మాత్రం ఇచ్చేది గవర్నమెంట్. ఒకేసారి 1 కోటి రూపాయల లోన్ అనేది వితౌట్ సెక్యూరిటీ మేము తీసుకొచ్చామంట ఆ స్కీము. అప్పుడు ఆ గవర్నమెంట్తో ఢిల్లీలో మాట్లాడినప్పుడు ఆ కంపెనీలో మేము మెంబర్గా ఉన్నాం. అలాగే ఇక్కడ జిల్లాలో మాకు మంచి అధికారులు ఉన్నారన్నమాట. మన కలెక్టరేట్ గారి దగ్గర నుంచి మన జిల్లా పరిశ్రమ శాఖ ప్రతి అధికారి కూడా ఏ ఒక్క అవసరం సరే సామాన్యుడికి అందుబాటులో చేస్తారన్నమాట అండి. గత 2022 కరోనా తర్వాత ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతకుముందు ఎంఎస్ఎంఈ అంటే ఒక 10 లక్షలు ఆ పైన ఎవరైతే పెట్టుబడి పెట్టుకుంటారో, ఎవరైతే వ్యాపారస్తులుగా ఉంటారో వారికే ఒక ఇండస్ట్రీ మాట అండి. ఎవరైతే డబ్బు ఉన్నవాడో వారిదే వ్యాపారం. ఇప్పుడు మనం చూసినట్లయితే అన్ని కార్పొరేట్ రంగం ఎక్కువ కార్పొరేట్ రంగంలో పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి మాట అండి. కానీ సామాన్యులకు ఉపయోగపడే విధంగా మన ఈ యొక్క స్కీమ్ రూపొందించడం జరిగింది. రాజమండ్రిలో లయన్స్ క్లబ్ శ్రీమిత్ర ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రిలో స్థానిక గుండువారి వీధిలోని లయన్స్ క్లబ్ హాల్లో లయన్స్ శ్రీమిత్ర క్లబ్ ఇన్స్టలేషన్ ఘనంగా జరిగింది. క్లబ్ అధ్యక్షులుగా రౌతుల స్వామి, ప్రధాన కార్యదర్శిగా కొత్తపల్లి ఆడం, కోశాధికారిగా వెలుగురి రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడకు చెందిన లయన్స్ సంకల్ప ఈ సరికొత్త క్లబ్ను స్పాన్సర్ చేసింది. ఇది కొత్త క్లబ్ కావడంతో చార్టర్ క్లబ్గా మరింత విభిన్నత చేకూర్చుకుంది. డిస్టిక్ గవర్నర్ వజ్రపు కోటేశ్వరరావు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇండక్షన్ ఆఫీసర్గా రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గ్రంథి వెంకటేశ్వరరావు వ్యవహరించారు. మరో విశిష్ట అతిథిగా సీనియర్ మెంబర్ బివిఎన్ రెడ్డి హాజరయ్యారు.
కేబినెట్ సెక్రటరీ హోదాలో లక్ష్మణ్ రెడ్డి, కేబినెట్ ట్రెజరర్ హోదాలో మణిబాబు హాజరయ్యారు. మరొక కోఆర్డినేటర్గా లయన్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించారు. రీజనల్ చైర్పర్సన్ కొయ్యన కుమారి కూడా ఈ సభకు అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి కాకినాడకు చెందిన పలువురు లయన్స్ సభ్యులు, రాజమండ్రికి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రౌతుల స్వామి మాట్లాడుతూ నేటి నుండి లయన్స్ శ్రీమిత్ర క్లబ్ తన సేవలు ప్రారంభిస్తుందని తెలియజేశారు. ఇప్పుడు ఈరోజు లయన్స్ క్లబ్ శ్రీమిత్ర ఇన్స్టలేషన్ చేయడం జరిగిందండి. మన లయన్స్ శ్రీమిత్ర ఒక ఈ జిల్లాలోనే ఒక విభాగం ఈరోజు లయన్స్ ఇన్స్టలేషన్ ప్రోగ్రాం చేసామండి. ముందుగా ఈరోజు సహకరించిన లయన్స్ నెంబర్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మేము ప్రకృతి మీద ఒక ప్రోగ్రాం చేయాలనుకుంటున్నామండి. అంటే పొల్యూషన్ కంట్రోల్ మీద కొంచెం ఆలోచించాం కొన్ని ప్రోగ్రామ్స్. అందులో జలాల పరిశుభ్రత ఒకటి, గోదావరి జలాల పరిశుభ్రత ఒకటి ప్రోగ్రాం చేస్తున్నాము. అలాగే ఇప్పుడు మన పొల్యూషన్ పెరిగిపోయిన కారణంగా ప్లాస్టిక్ అవనివ్వండి లేదా 1,00,000 మొక్కలు అవనివ్వండి, ఈ మొక్కల ప్రోగ్రాం కూడా చేస్తున్నామండి. ఇలాగే మన ఏదైనా విపత్తు వస్తే మన లయన్స్ విజన్ ఫస్ట్ ఉంటుంది. ఏ కార్యక్రమమైనా లయన్స్ విజన్ ఫస్ట్ ఉండి చేస్తుంది. ఏ విపత్తు వచ్చినా లయన్స్ ఉండి ముందుండి చేస్తుంది. దానికి మాకు సహకరించిన ప్రతి లైన్ నెంబర్ అందరికీ మేము ఇవాళ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. ఈరోజు లయన్స్ శ్రీమిత్ర ఒక కొత్త క్లబ్బు, ఒక సరికొత్త ఆలోచనతో మేము రాజమండ్రిలో ఈ క్లబ్ను స్టార్ట్ చేసాం. ఈయన మా ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ, నేను ట్రెజరర్గా ఉన్నాను. అయితే ప్రతి క్లబ్ నుంచి కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం అది జనరల్గా జరిగేది. అదే లయన్స్ కూడా అదే స్పెషాలిటీతో లయనిజం అంటే ఏంటో రాజమండ్రిలో మేము చూపించాలి, అది శ్రీమిత్ర క్లబ్ ద్వారా చూపించాలి. ఒక సరికొత్త ఆలోచనలతో మేము ముందుకు వస్తున్నాం. రాబోయే కాలంలో మేము ఎన్ని కార్యక్రమాలు చేయాలన్నది కూడా ఒక ప్రణాళిక రూపొందించుకుని ఆల్రెడీ ఉన్నాం. మేము సరికొత్త కార్యక్రమాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరెవరికి ఆపదలో ఉన్న వారికి ఏ రకంగా మా క్లబ్ నుంచి అలాగే మా తరపు నుంచి సహాయం అందాలి అనే దాని మీద ఒక కొత్త ఆలోచనతో మేము ఎదురుకెళ్తున్నాం. మాకు కూడా ఒక సేవ చేయడం అనేది ప్రతి ఒక్కరికి ఒక అదృష్టం, అది భగవంతుడు ఇచ్చిన వరంగా మేము భావిస్తూ ఈ క్లబ్ని ఈరోజు సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసాం. ఈ రకంగా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్టీయూ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు మరియు ఆర్థిక బకాయిలు వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తలపెట్టిన దశలవారీ పోరాటంలో భాగంగా 2వ దశ కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్టీయూ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా నిర్వహించడం జరిగింది. 11వ పీఆర్సీ గడువు పూర్తయి 30 నెలలు గడిచిన 12వ పీఆర్సీ కమిటీ ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదని, రాష్ట్రంలోనూ ఉద్యోగులందరూ తీవ్ర ఆందోళనతో నెలకొని ఉన్నారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే 30% మధ్యంతర భృతి మంజూరు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏల మంజూరు చేయాలని, సిపిఎస్ రద్దు అంశం వంటి విధానంపై ఒక ప్రత్యేక విధానాన్ని పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి డానియల్ బాబు, ఆర్థిక కార్యదర్శి అర్జునుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకబ్ అంజూరి సూరిబాబు, రాజమహేంద్రవరం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు విశ్వేశ్వరరావు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి పక్ష ఉపాధ్యాయ సంఘంగా మన సంఘం అనేక దశల్లో పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. మరి చైతన్యవంతంగా పాల్గొన్న మన తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మండల శాఖలను కూడా ఇవ్వకుండా జిల్లా కలెక్టరేట్ల దగ్గర 2వ దశగా పోరాటం చేయడానికి ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపుని అందుకుని మరి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగతంగా సెలవుకి ఇస్తాం. ఉద్యోగుల సమస్యలు మాకు తెలుసు. డిఏ అని కూడా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలని చెప్పి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పిలుపు మేరకు ఈరోజు ఇవ్వాలని మెడికల్ మాఫియాపై 14న రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఆందోళన పోస్టర్లను సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు విడుదల చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయం అంబళ్ళ సూర్యారావు భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మెడికల్ మాఫియా ప్రజలు జీవించే హక్కుపై పరోక్ష దాడి కొనసాగిస్తోంది.
నాణ్యత లేని బోగస్ మందులు విచ్చలవిడిగా మార్కెట్లో ప్రవేశించి వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని అన్నారు. వైద్య రంగ సమస్యలు మాత్రమే కాదు, ఇది ప్రజల ప్రాణాలపై జరుగుతున్న వ్యవస్థీకృత దోపిడీ అని, దీన్ని అరికట్టేందుకు మీ అందరూ రేపు జరగబోయే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ సెక్రటరీ వి కొండలరావు, జాయింట్ సెక్రటరీ సప్పారమణ, పి లావణ్య, జిల్లా సభ్యులు కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, దేవుడు బాబు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కానీ ప్రజల్ని నిలువున దోసుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా చిన్న అనారోగ్యం ద్వారాగా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వ్యక్తి నుంచి అనేక రకమైన టెస్టులు చేసి విపరీతమైన దోపిడీ పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఏదైతే నకిలీ మందులు ఉన్నాయో ఆ నకిలీ మందుల్ని ఎక్కువ ఖరీదుకి మార్కెట్లో ఇచ్చి ఈ మెడికల్ దందా జరుగుతుంది. వీటిలన్నిటికీ వ్యతిరేకంగా సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు అలాగే ఆందోళన చేపడతా ఉన్నారు. రేపు ఫిబ్రవరి 14వ తారీఖున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కావున ప్రజలందరూ ఆరోగ్యం గురించి, ఎందుకంటే ఆరోగ్యం గురించి కమ్యూనిస్ట్ పార్టీ ముందుకొచ్చి దీన్ని అరికట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో ఆందోళన చేపడుతున్నాం. కావున ప్రజలందరూ రేపు 14వ తారీఖున జిల్లా కేంద్రాల్లో పాల్గొని అందరూ దీనిలో సహాయ సహకారాలు అందించి దీని యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరచాలని సిపిఐ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కావున ప్రజలందరూ, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది ఎక్కువ మెడికల్ దందా, ప్రైవేట్ హాస్పిటల్ దోపిడీ, ఇది అరికట్టాలంటే ప్రజలందరూ తిరుగుబాటు చేయాలా. కావున మీరందరూ రేపు జిల్లా కేంద్రంలో ప్రజలందరూ సహకరించి హాజరవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సిపిఐ తూర్పుగోదావరి జిల్లా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ అరెస్టులను ఖండిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ జడ్జ్ జడా శ్రావణ్ కుమార్, మాజీ ఎంపీ మార్గని భరత్. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ సేవలు అభినందనీయం. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన ఏపీ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2026పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి జిల్లా సమావేశం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.